తాళ్లూరు మండలంలోని 3 ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్ గోపాలకృష్ణ. తాళ్లూరు మండలంలోని గుంటి గంగమ్మ చీమకుర్తి రోడ్లో గల నూతనముగా నేర్పిస్తున్న 33 kV సబ్స్టేషన్ నిర్మాణం పనులను ఆయన తనిఖీ చేశారు. నిర్మాణం ఎప్పట్లోకి పూర్తి చేస్తారంటూ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 100 ఇళ్లు దాకా గుడిసెలు వేసుకొని ఉన్నారని శివరాంపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి మరియు గ్రామస్తులు కొందరు డిప్యూటీ కలెక్టర్కి తెలియజేయగా దాని గురించి తాళ్లూరు తహసీల్దార్ కె సంజీవరావును ఆయన అడిగి తెలుసుకున్నారు. వాళ్లు వేసుకున్న విషయానికి నాకు తెలియదండి, త్వరలోనే దాన్ని ఖాళీ చేస్తాను అనగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే మీరేం చేస్తున్నారు, దాని గురించి పూర్తి సమాచారం నాకు 15 రోజుల్లో తెలియపరచండి అని అన్నారు. తర్వాత బెల్లంకొండ వారిపాలెంలో భూ సర్వే జరుగుతున్న ఫీల్డ్ లోకి డిప్యూటీ కలెక్టర్ తనిఖీకి వెళ్లారు. అక్కడ సర్వే జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకుని మళ్లీ ఎందుకు సర్వే చేస్తున్నారని అడగగా 1 ఎకరాపై భూమి తేడా వచ్చింది, దాని గురించి మళ్లీ సర్వే చేయాల్సి వస్తుందని సంబంధిత అధికారులు తెలియపరిచారు. త్వరగా పూర్తి చేయండి అంటూ ఆయన చెప్పారు. ఆ తర్వాత తూర్పు గంగవరంలో సుబ్బారెడ్డి రైస్ మిల్లు ఆయన తనిఖీ చేశారు. అక్కడ పిడిఎఫ్ భీమ్ ఏమన్నా రీపాలిష్ చేస్తున్నారేమోనని తనిఖీ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి నమూనాలు దొరకలేదు. అక్కడున్న కొన్ని బియ్యాన్ని శాంపిల్ తీసుకొని పంపించమని తహసీల్దార్కి ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండలం తహసీల్దార్ సంజీవరావు, విఆర్ఓ చంద్ర, విద్యుత్ డిఈఓ కృష్ణారెడ్డి, తాళ్లూరు మండల సర్వే మరియు కొందరు ఉద్యోగులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితులు ఒక రోజు ముందైనా పర్లేదు, కానీ తర్వాత అయితే మాత్రం కుదరదు. రాత్రి పగలు పనిచేయించాను. ఎక్కడొకరిని పెట్టండి, డే టు డే ఇది పెట్టాలండి. ప్రోగ్రెస్, డే టు డే ప్రోగ్రెస్ వీక్లీ ఒకసారి మార్నింగ్ అదే రివ్యూ చేసుకోవాలండి. ఓకే, మనకి వచ్చేటప్పుడు విలేజ్లోకి వచ్చేటప్పటికి 160 kVA లోడ్ ఉంటుంది సార్. మనకి ఇది 50,000 kVA లోడ్. ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాను మన క్యాంటీన్. సో ఇక్కడ అంటే శాశ్వతంగా ఈ 3 మండలాల తర్వాత ఈ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించే వాళ్ళం అవుతాం. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత? దాదాపు 20 crores. ఓకే అండి. ఎప్పుడు టైం? ఇది 2018 అప్పుడే ఏమిటి తహసీల్దార్ గారు ఇక్కడ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉండి మళ్ళీ అమ్ముకొని ఇంకోసారి సార్ అట్లా జరుగుతుంది. చాలా మంది ఉన్నారు. పెద్ద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చెప్పాము కాదు, మీరు ప్రొటెక్ట్ చేయాలి, మీరు యాక్షన్ తీసుకోవాలి. చెప్పాము చూస్తామంటే కుదరదు. ప్రాపర్ యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనము ఇది చేయించాలి. ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేయాలి. మీరు రిటర్న్ గా ఇవ్వండి. విఆర్ఓ ఎవరు ప్రొటెక్షన్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారండి. మీరు ప్రభుత్వ భూములు ప్రొటెక్షన్ చేయకపోతే ప్రభుత్వ భూములు చేస్తారు. సో అది మీ బాధ్యత. నేను 15 రోజులు టైం ఇస్తాను. ఈ లోపల నాకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు రాస్తాను. దాని మీద సార్ ఈ పేటర్ కూడా ఏదో గంగారానికి ఇది మారుస్తున్నాం. అది గంగవరం గంగారం అని రాశారు, శివరాంపురం ఉంది. ఇది అది పెద్ద మాట్లాడారు. ఎంత ఉండేది ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఒక 1 దగ్గర కాదమ్మా పాయింట్లు విలేజ్ బౌండరీ 50 పాయింట్లు ఓఎస్ లైన్ కనిపించే ఇంతకు ముందు మ్యాప్ మీద విలేజ్ మ్యాప్ మీద ఎన్ని పాయింట్లు ఉండేది? 150. ఆ 150 కూడా మనం ఇప్పుడు పెట్టాం. కొన్ని తక్కువ అక్కడి నుంచి ఆ నెంబర్ తీసుకుంటాం. ఓకే, ఏం పాయింట్లు ఏం మీరు తగ్గించలేదు? సర్వింగ్ అన్నీ వచ్చినాయి. ఎంత ఎకరా నడుస్తారు? ఎందుకు అప్పట్లో దోసకాయలు పడిన ఊరు తప్పలేదు. దానికి రీజన్ మనకు దొరికింది. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఎన్ని వేసుకోవాలి? 4 బ్లాక్. 4 టీంలు ఉన్నాయా? అవును, అంటే 3 పెడతారు. 3 రావచ్చు. తర్వాత ఇప్పుడు ఈరోజు బ్లాక్ బౌండరీలు అయిపోయాయి. ఇయర్ వచ్చి ఇవాళ 4 రియల్ అయ్యి
సీఎం మార్క్ ఏమైనా చేశారా ఇది? మన సీఎం లేదా? లేదు. రీసైక్లింగ్ పీడిఎస్ రీసైక్లింగ్ ఏమైనా అవుతుందా?